కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో వైసీపీ సభ్యులు హద్దులు దాటారని కూటమి సభ్యులు ఆరోపిస్తున్నారు. పాలకపక్షంలో ఉన్నామన్న అహంతో కలెక్టర్, జెడ్పీ, సీఈఓలపై మాటల దాడి చేశారని అంటున్నారు. సభ మర్యాదలు కాపాడాల్సిన పాలకపక్ష చైర్పర్సన్ పోడియం ముందు బైఠాయించడమేంటని ప్రశ్నించారు. కలెక్టర్ని కూడా తప్పుబడుతూ నిరసన కొనసాగించడంపై కూటమి నేతలు విమర్శలు చేశారు. ఇది మొత్తం వెరిఫై చేసి, ఎందుకంటే కొన్ని వర్క్స్ అయ్యిందన్నమాట వస్తాం, ఏదో కొంచెం రీకన్సిడరేషన్ లో కన్ఫ్యూజన్ ఉంది. ఏ వర్క్ ఆల్రెడీ కంప్లీట్ అయింది, బిల్ అప్లోడ్ చేశారు, లేదా ఏ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, అలాంటి వాళ్ళకి పేమెంట్ చేసే బాధ్యత సిఇఓ పైన కూడా ఉంది కనుక ఖచ్చితంగా అది చేయించాల్సిందే. కానీ ఈ సంవత్సరం బడ్జెట్ లేదు కనుక ఏ వర్క్ ఇంకా అసలు గ్రౌండ్ అవ్వలేదు, వాళ్ళపై పేమెంట్ చేయలేదు. ఆ వర్క్ను ఈ నిలుపుదల చేసేది, ఇది క్యాన్సిలేషన్ కాదు, నిలుపుదల అన్నారు. అభయంగానే వాడారు. మీరు అడుగుతున్నది ఒకటే ఉంది, నేను చెప్పింది మీరు అడుగుతున్నది ఒకటే ఉంది. ఉత్తర్వులు ఇచ్చారు. ఆ జాబితాలో ఉన్న కొన్ని వర్కులు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి, కొన్ని వర్కులు వేరే వివిధ దశలో ఉన్నాయి, కొన్ని వర్కులు పూర్తి కూడా అయిపోయింది. అలా కంప్లీట్ అయిపోయిన వర్క్ కానీ వేరే దశలో వినండి, వర్క్ ఫిజికలీ ఎక్కడెక్కడ స్టార్ట్ అయ్యిందో, ఎంత వరకు అయ్యిందో ఒక్కసారి మళ్ళీ లిస్టుల్ని పిలిపించుకొని, ముగ్గురు ఈ ఇక్కడ ఉన్నారు కనుక దాంట్లో ఏదైనా ఆల్రెడీ జరిగిపోయిన వర్కులు, వివిధ దశల్లో ఉన్న వర్కుల్ని మళ్ళీ పునరుద్ధరణ చేసేదానికి చెప్పాను నేను ఆల్రెడీ, అది చేస్తారు. మిగిలిన వర్కులు ఉన్నాం. నా రిక్వెస్ట్ ఏమంటే, మనకు ఆదాయ వనరులను సమకూర్చే వర్కులను మనం ప్రొసీడ్ అవ్వలేము. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అంటే, ఏ వర్క్ చేసినా కూడా పేమెంట్ మనము లేట్ చేసినా కూడా వెంటనే కోర్టుకి పెట్టుకున్నాం కాంట్రాక్టర్స్. ప్రతిరోజు కూడా మాకు కోర్టు నుంచి కూడా మాకు అక్కడ ఏమైనా పేమెంట్ చేయకపోతే పేమెంట్ ఇన్ని రోజుల్లో దాదాపుగా 10 కోట్ల రూపాయలు ఇప్పుడు ఉన్నటువంటి ప్రెసెంట్ మినిస్టర్స్ అలాగే ఎమ్మెల్యేస్ శాంక్షన్ చేశాము. ఒక డెమోక్రటిక్ బాడీ ఆఫ్ పీపుల్స్
పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ జడ్పీటీసీస్ అందరూ కూడా కూర్చొని ఒక జనరల్ బాడీ మీటింగ్లో ఒక CEO సమక్షంలో కలెక్టర్ సమక్షంలో తీర్మానం చేసి రిజర్వేషన్ చేసిన అజెండాని తూచా తప్పకుండా పాటింపజేసి CEO కూడా నేను ఫస్ట్ పాయింట్. మీరు చాలా రాంగ్ డైరెక్షన్ తీసుకెళ్తున్నారు. CEOకి ఆ కోఆర్డినేషన్ చేసే బాధ్యత, ఆ ఇంప్లిమెంట్ చేసే రెస్పాన్సిబిలిటీ CEO మీద ఉంది. మరి ఒకవేళ CEO గారు ఆ రిజల్యూషన్ని తూచా తప్పకుండా పాటించకుండా ఆయన చెప్పిన మార్గాలు ఏదైతే ఉన్నాయో ఆదాయ వనరులలో బడ్జెట్ లేదో చెప్తున్నారు, ఆయన ఇండిపెండెంట్గా డిసిషన్ తీసుకుంటే ఈ జనరల్ బాడీ ఎందుకు, ఈ జడ్పీటీసీ ఎందుకు బాడీని అవమానపరుస్తున్నారు, బాడీని అవమానపరుస్తున్నారు. ప్రజాప్రతినిధులంటే లెక్కలేదు, ప్రజాప్రతినిధులకు సంబంధం లేదు. రెండో పాయింట్, సెకండ్ పాయింట్, ఒక్కసారి ప్రపోజల్ మీ టేబుల్ మీద వచ్చిన తర్వాత అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చిన తర్వాత వర్క్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ 4 సంవత్సరాల్లో జిల్లా పరిషత్ ఎప్పుడూ కూడా లోటు బడ్జెట్లో లేదని విషయం తెలిసిన తర్వాత కూడా మీరు ఏ విధంగా ఏ పారామీటర్ యూజ్ చేసి ఈ వర్క్స్ని ఆపారో, హోల్డ్ చేశారో, స్టాప్ చేశారో, అబైన్స్ పెట్టారో, మీ కన్వీనియంట్ వర్డ్స్ పెట్టి మీరు చేస్తే అంటే మీరు ఏ డిసిషన్ తీసుకుంటే ఆ డిసిషన్ 49 మంది జడ్పీటీసీ దగ్గర కలవాలా. 3 డాక్టర్ గారు థర్డ్ ఇష్యూ, సార్ ఈయన ఒక డిసిషన్ తీసుకున్నాడు, డజంట్ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ షేర్ దిస్ డిసిషన్ విత్ జడ్పీటీసీ అంటే ఆయన డిసిషన్ తీసుకుంటే అది కూడా ఆయన చెప్పకపోతే మేము మీ దగ్గరికి వచ్చి మేము డిసిషన్ తీసుకున్నామంటే డెమోక్రటిక్ వాల్యూస్ ఎక్కడ ఇస్తారు, మీరు ఏం చేయదలుచుకున్నారు సమాధానం చెప్పాలి. 4th ఇంపార్టెంట్ పాయింట్, జిల్లా పరిషత్ అనేది డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ భాగంగా జిల్లా పరిషత్ ఫండ్స్ సెల్ఫ్ సఫిషియెంట్ ఫండ్స్, ఆ ఫండ్స్ ని మేము స్పెండ్ చేసుకునే అధికారం జడ్పీటీసీకి ఉంది. ఎమ్మెల్యే లెటర్ మీద కాదు, మేము కూడా గవర్నమెంట్ ఉన్నాం, మేము కూడా ఎమ్మెల్యేగా ఉన్నాం, ఎప్పుడు కూడా ఎమ్మెల్యే లెటర్ తోటి మేము కూడా ఈ ఫండ్ అలాట్ చేయడం ఇప్పుడు అన్నాయి, మేము జడ్పీటీసీ లెటర్తోనే ఫండ్ చేసి అలాట్ చేస్తాం. ఎందుకు వీఆర్ గివింగ్ దట్ మచ్ వాల్యూ టు డెమోక్రసీ. మీరేం చేస్తారు, మీరు జడ్పీటీసీని బైపాస్ చేసి ఎమ్మెల్యే లెటర్ తోటి మీరు వర్క్ శాంక్షన్ చేసి ఏ వర్క్ పెట్టాలి ఏ వర్క్ పెట్టకూడదు అని చెప్తే ఎట్లా అవుతుంది సార్. 5th పాయింట్ సార్, ఆయన ఏం చెప్తున్నారు సార్, వర్క్ చేసిన వాళ్ళందరికీ కూడా మీకు డబ్బులు ఇచ్చే బాధ్యత నాదన్నాడు. మా రైట్స్ కూడా ఆయన చేతిలో తీసేసుకుని డబ్బులు ఇచ్చే బాధ్యత నాది. I don't want to take his money from his pocket. No. మీరు వర్క్స్ అలాట్ చేశారు, మా